మద్యం స్కామ్లో తాను ఏ తప్పు చేయలేదు అన్నారు మాజీ మంత్రి నారాయణస్వామి. తన వద్ద నుంచి సిట్ ఎలాంటి ల్యాప్టాప్ డబ్బులు స్వాధీనం చేసుకోలేదు అన్నారు. మీడియా సమావేశంలో కేవలం పేపర్పై రాసుకొచ్చిన వాటి గురించి అప్పచెప్పేసి వెళ్లిపోయారు నారాయణస్వామి. రాజకేశ్ రెడ్డి ఎవరో తనకు తెలియదు అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపితే కమిషన్లు ఎలా వస్తాయి అన్నారు. ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడలా. దాన్ని స్కామ్ కింద తీసుకొని వస్తారా? ఇప్పుడుండే గవర్నమెంట్లో కంప్లీట్గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వం తరపున షాపులు పెట్టి ప్రభుత్వం తరపున రన్ చేసినప్పుడు ప్రైవేట్గా ఉండేటప్పుడు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా? మీరే ప్రజలకు తెలియపరచండి. అన్నిటికన్నా మించి వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు